వైసీపీని సీనియర్లు వీడుతున్నారు. వరుసగా పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. బాలినేని సామినేని బాటలోనే మరికొందరు ఉన్నారు. వీరిలో ఇద్దరు మాజీ మంత్రుల పేర్లు వినిపిస్తున్నాయి. జగన్ కు సన్నిహితంగా ఉన్న నేతలు పక్కచూపులు చూస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు పార్టీ మారగా మరికొందరు పార్టీ మారేందుకు రెడీగా ఉన్నారని తెలుస్తోంది. ఈ లిస్ట్ లో కేతిరెడ్డి సైతం ఉన్నారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో పార్టీ దారుణంగా ఓడిపోవడంతో వైసీపీ నేతలు ఒక్కొక్కరు నెమ్మదిగా జారుకుంటున్నారు. 11 సీట్లకే పరిమితం కావటం, పార్టీలో పరిణామాల కారణంగా వీరంతా పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే జగన్ కు అత్యంత సన్నిహితులుగా పేరున్న ఆళ్లనాని, బాలినేని, సామినేని పార్టీ వీడారు. రాజ్యసభ సభ్యులు మోపిదేవి, బీదా మస్తాన్ రావు సైతం ఇప్పటికే పార్టీ వీడారు. మరో 3 ఎమ్మెల్సీలు సైతం వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. మరికొందరు ఇదే ఆలోచనలో ఉన్నారు. పార్టీలోని కాపు నేతలు మాత్రం జనసేన వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం గోదావరి జిల్లాలో చెందిన వైసీపీ మాజీ మంత్రులు ఎన్డీఏ కూటమి వైపు చూస్తున్నారు. పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా టీడీపీ జనసేనలో చేరిపోతున్నారు. తాజా జాబితాలో తూర్పుగోదావరికి చెందిన సీనియర్ నేత తోట త్రిమూర్తులు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన్ను జనసేనలోకి తీసుకెళ్లేందుకు సామినేని ఉదయ్ భాను ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ మాజీ మంత్రి సైతం పార్టీ మారేందుకు చూస్తున్నారని తెలుస్తోంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు కూడా పార్టీ వీడుతున్నారని వైసీపీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఈ లిస్టులో వైసీపీ కీలక నేత కేతిరెడ్డి పేరు సైతం వినిపించడం వైసీపీ శ్రేణులను షాక్ గురి చేస్తుంది. ఆయన కూడా వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరతారని ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు కేతిరెడ్డి. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరిట ఆయన చేసిన ప్రోగ్రాం రాష్ట్రం మొత్తం మంచి పేరు తీసుకొచ్చింది. అలాంటి నాయకుడు కూడా ఓడిపోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పుడు కేతిరెడ్డి సైతం పార్టీని వీడడానికి రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లే. చూడాలి మరి ఏం జరుగుతుందో.